హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు కార్తీక పురాణంలో 2వ అధ్యాయం పురాణ పఠనం చేస్తున్నాం. శ్రద్ధగా వినండి, స్కిప్ చేయకుండా వినండి. ప్రత్యేకించి భగినీ హస్త భోజనం కార్యక్రమం ఉంటుంది ఇవాళ. అంటే మరి అక్క చెల్లెళ్ళింటికి అన్నా తమ్ముళ్ళు వెళ్ళి మరి భోజనం చేసి వాళ్ళకు ఆశీర్వదించడం అండి. మరి ఇది ఎలా వచ్చింది అంటే, యముని చెల్లెలు యమి ఎప్పుడూ కూడా తన అన్నను నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉండేదంట. ఆయనకు సమయం తీరిక ఉండేది కాదు, అందువల్ల వచ్చేవాడు కాదు. ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉంటే ఒకానొక్క రోజు మరి చెల్లెలింటికి యమి ఇంటికి యముడు అమావాస్య నాటి 2వ రోజున యమి ఇంటికి భోజనానికి వచ్చాడు. యమి అప్పుడు చాలా సంతోషించింది. అన్నకు అర్ఘ్యపాద్య తాంబూలాలు ఇచ్చి భోజనం పెట్టి వస్త్రాలు పెట్టి మరి ఒక కోరిక కోరుకోమని అన్నాడంట. అప్పుడు యమి నా పేరిట ఈ రోజును నిర్ధారించమని బ్రహ్మను ప్రార్థించిందంట. ఇది మరి నా ఇంటికి వచ్చిన రోజు అని అన్న నా ఇంటికి వచ్చి భోజనం చేసిన రోజుగా నిర్ధారించమని అనుకుంటే అప్పటి నుండి యమద్వితీయ, మరి ఈ రోజున్నే యమద్వితీయ అని కూడా అంటారండి. యమద్వితీయ నాడు పెట్టిన దీపం అన్న తమ్ముళ్ళ తాలూకు గండాలను దాటిస్తుందని నమ్మకం. మరి అక్క చెల్లెలు అన్న తమ్ములను పిలిచి భోజనం పెట్టినప్పుడు మరి అన్నకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోతాయనే నమ్మకము. ఈ రోజున అన్న తమ్ముళ్లకు భోజనం పెట్టిన అక్క చెల్లెళ్లకు అన్ని శుభాలు కలుగుతాయి, దీర్ఘ సుమంగలిగా ఉంటారు. మరి ఇదండి ఈరోజు చేసుకునే కార్యక్రమం. తప్పకుండా మరి అందరూ కూడా సోదరులు కలుసుకొని భోంచేసేటువంటి రోజండి ఈరోజు. ఉత్తర దిక్కుగా బాగా పాటిస్తారండి, దక్షిణం దిక్కున మనం ఎక్కువగా పాటించం. అలా అని ఏం లేదు, ఎవరైనా ఇప్పుడు ఇది జరుపుకోవచ్చు. సరే అండి, మరి ఇప్పుడు కార్తీక పురాణంలో 2వ భాగాన్ని ఈరోజు చదువుకుందాం. ఈరోజు 2వ భాగంలో సోమవార వ్రత మహిమ గురించి వివరిస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసి తిని, కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడవై ఆలకించుము, జాగ్రత్తగా విని అర్థం చేసుకో అని చెప్తున్నాడు జనకునికి. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలయను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయను. అటుల చేయలేని వారలు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట చాలా మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమునకు చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు. భర్త లేని వితంతు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుతారు. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియవరుస్తాను, శ్రద్ధగా వినుము అని చెప్తూ ఉన్నాడు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమును ఎలా పొందిందో చెప్తాను విను. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి అని. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను.
అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామ స్మరణ చేయువాడు అగుటచే లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠుడి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానరాక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు, పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆ మోయందభిమానము ఆమె యందు అభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడవక ఆమె తోడనే కాపురము చేయుచున్నాడు. కానీ చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాలిదనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ జ్ఞానం లేకుండా దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయమును అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గుంపోయి ఊరి చివరన ఉన్న పాడు నూతిలో పడవైచి పైన చెత్తాచెదారముతో నింపి ఏమీయూ ఎరగని దానివల్ల ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకరులయ్యను. అంతియే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమంతయు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడనైనా లేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటలైనను కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికిన నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరితను అంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. వీటిలతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసిరి. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీ పాకము నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచున్నారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ లేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినను. వ్రతనిష్ట గరిష్ఠుడై ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలి అన్న మగుట చేతను ఆ రోజున కార్తీక మాస సోమవారం మగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి చూడగా
కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరల విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్ర కులాంగన్ను నేను వ్యభిచారిణై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజున మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఏగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేశారు. ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి. మరి ఇక్కడికి 2వ అధ్యాయం పారాయణం సమాప్తమైందండి. రేపు 3వ అధ్యాయంతో పాటు ఇంకా కొన్ని కార్తీక మాసానికి చెందిన విషయాలను చెప్పుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.